సరే, ఇప్పుడు నేరుగా మన సబ్జెక్ట్లోకి వద్దాం వేణుస్వామి గారు. ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఈ రాశి ఫలాలు అసలు ఇది తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటారు? జ్యోతిష్యం అంటే అంధకార బంధురంలో ఉండేటువంటి వ్యక్తికి జ్యోతిలాగా వెలుగునిచ్చేటువంటిది ఒక జ్యోతిష్యం. సో ఎలాగైతే మనము ఆరోగ్యానికి సైన్స్ గొప్పది అని చెప్పుకుంటున్నాం, కాలో చెయ్యో విరిగితే ఎక్స్రే ఎలా తీస్తున్నామో, పుట్టినప్పుడు మనం పుట్టినటువంటి గ్రహాల ప్రభావం, 12 రాసుల యొక్క ప్రభావం, ఏ ఏ ఇంట్లో నవగ్రహాలు ఉన్నాయి, ఏ లగ్నంలో పుట్టినాము అనేటువంటిది తెలుసుకోవడం, తనుభావం, ధనభావం, విద్యాభావం, కళత్రభావం, ఆరోగ్యభావం, సంతానభావం, సో మారకం, వీటన్నిటిని అంచనా వేయగలిగేది జ్యోతిష్య శాస్త్రం. అవును. సో వీటిని గోచారము, గ్రహచారము అని మనం డివైడ్ చేసినాము. సో ప్రతి సంవత్సరం మనం ఉగాది గురించి మాట్లాడుకోవడాన్ని గోచారము అంటాము. సో గోచారంలో మనకు జనరల్గా ప్రతి రోజున్నరకు ఒకసారి మారేది చంద్రుడు, అలాగే నెల రోజులకు ఒకసారి మారేది రవి, సంవత్సరానికి ఒకసారి మారేది గురువు, 18 నెలలకు ఒకసారి మారేది రాహుకేతువులు, 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేది శని. సో ఇలా ఒక్కొక్క గ్రహం మారడం వల్ల ఆ గ్రహాల యొక్క కారణం చేత ఏ గ్రహం ఏ రాశిలోకి వెళ్తుంది, దాన్ని గోచార రీత్యా ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి అనేటువంటి తెలియజేసేది పంచాంగం. అంటే ఆ పంచాంగాన్ని బేస్ చేసుకొని మనం ఆ గ్రహాల పొజిషన్, ఇప్పుడు ఉదాహరణ ప్రస్తుతము ఈ నెల 2025 30వ తేదీ నాడు షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. ఎక్కడ? మీనరాశిలో. సో శని కుంభంలో నుండి మీనంలోకి వస్తూ ఉన్నాడు, అంటే ఏలినాటి శని మేషరాశికి ప్రారంభమవుతూ ఉంది. సో మేషరాశి వారి పరిస్థితి ఏమిటి, మీనరాశి వారి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు షష్టగ్రహ కూటమి 2019లో ఏర్పడ్డప్పుడు కరోనా వచ్చింది. మరి ఇప్పుడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏ రాశుల వారికి ఇబ్బంది ఉంది? సో ఏ రాశులు అంటే మేషరాశి బాగా డిస్టర్బ్ అయ్యే రాశి మేషరాశి, అలాగే తులారాశి, సింహరాశి, అలాగే ధనుస్సు రాశి, అలాగే మీనరాశి. ఈ 5 రాశులకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. సో వీటిల్లో ఎక్స్ట్రీమ్ ఇబ్బంది ఉన్న రాశులు మీనరాశి, మేషరాశి, సింహరాశి, తులారాశి. ఈ 4 రాశులు మాత్రము 100కి 100% పెను సంచలనాలు ఉంటాయి. సో మనం ఈ గోచారాన్ని తీసుకుంటే శని ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దాన్ని బట్టి, మనకు గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితంలో జరగబోయేటువంటి సంఘటనల్ని మనం అంచనా వేయగలుగుతాం. సో ఈ ఇబ్బందులు అన్నారు, ఇది ఆరోగ్యపరమైన ఇబ్బందుల, ఆర్థిక ఇబ్బందుల, సామాజిక అంటే జనరల్గా షష్టగ్రహ కూటమి వల్ల రెగ్యులర్ ఇబ్బందులు ఉండవు, సంచలనాలే ఉంటాయి. అంటే జైలుకి వెళ్ళడం, అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్, లేదంటే ఏదో ఒక సంచలనం సంబంధం లేకుండా జైలుకి వెళ్ళడము. ఇప్పుడు ఉదాహరణ, నిన్న రాత్రి 11 మంది మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టారు, వాళ్ళ జీవితంలో కూడా అనుకుని ఉండరు కేసు పెడతారని. సో అట్లా 11 మంది, దాంట్లో ఆల్మోస్ట్ అందరు మీనరాశి, కుంభరాశి, మేషరాశిలో ఉన్నారు మొత్తం దాంట్లో. సో అట్లా సంచలనాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఆ ఎఫెక్టు సో చాలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు జైలుకి వెళ్తారు. ఉదాహరణ అల్లు అర్జును, కన్యారాశి, 6వ ఇంట్లో శని రాగానే జైలుకి వెళ్ళిండు. అట్లనే ఇప్పుడు 6వ ఇంటికి ఇప్పుడు తులారాశికి వస్తుంది ఈ నెల 30కి. అంటే తులారాశి వాళ్ళల్లో ఖచ్చితంగా సంచలనాలు జరుగుతాయి. అవును, వాళ్ళు పొలిటీషియన్ అయినా, లేకుంటే సినిమా హీరోలైనా, హీరోయిన్లు అయినా, వాళ్ళ జీవితంలో సంచలనాలు ఉంటాయి. ఎవరైనా సంచలనాలు ఉంటాయి. బిజినెస్ మ్యాన్ సంచలనాలు, పరిహారాలు ఉండవు వాటికి? ఉంటాయి, కానీ వాళ్ళు వినాలి కదా. అదే ముందే తెలుసుకుంటే చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీ నోటి నుండే వచ్చింది. పరిహారాలు ఉండవా? ఉంటాయి, వింటే ఉంటాయి. వినడానికి నమ్మకం కావాలి. నమ్మకానికి వాళ్ళ జాతకంలో నమ్మాలా వద్దా అనేటువంటి క్లారిఫికేషన్ ఉండాలి. ఓహో, అది కూడా ఉంటుంది. ఇప్పుడు నేనే పూజ చేసినటువంటి హీరోయిన్ 4 సినిమాలు హిట్ కాగానేనో 200 కోట్లు చేతిలో పడగానేనో వేణుస్వామి, అంతకుముందు గురూజీ కనిపించిన వేణుస్వామి వేణుగా మారిపోతాడు. ఓహో, అంటే వేణుస్వామి అనేటువంటి పిలుపు నుండి వేణుగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కారు, అంతకుముందు ఉన్నటువంటి ఆల్టో కారో, డొక్కు కారో పోయి ఇప్పుడు రేంజ్ రోవర్ కారు వచ్చింది. తర్వాత ఒక 100 కోట్ల ప్రాపర్టీలు వచ్చినాయి. అట్లనే హీరో అయినా, పొలిటీషియన్ అయినా, ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నా మాట దాటకుండా మాట్లాడతాడు, వింటాడు. ఎప్పుడైతే మినిస్టర్ అయ్యిండో ఫోన్ మళ్ళీ మన ఫోన్ ఎత్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే పదవి పోయినప్పుడు మళ్ళీ మనం గుర్తొస్తాం. సో ఇవన్నీ సహజం. దీంట్లో మళ్ళీ కారణం ఏంది అంటే గురువు కుజుడు కారణం ఉండి అహాన్ని రేపడము. సో అహం వల్ల ఏంటంటే గురువుకు దూరంగా వెళ్ళిపోవడము. సో గురువుకు దూరంగా వెళ్ళిపోయి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడము. గురువు అనేవాడు దేనికి కర్త అంటే ఒక వ్యక్తి సన్మార్గంలో ప్రయాణించడానికి, మంచి గైడెన్స్ ఇవ్వడానికి. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే కుటుంబాన్ని మొత్తము ఆయన గైడెన్స్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో ఫ్యామిలీ జ్యోతిష్కుడు కూడా అలాగే, ఫ్యామిలీ గురువు కూడా అలాగే. అందుకనే పూర్వము రాజా ఆశ్రయంలో గురువు జ్యోతిష్కుడు అనేవాడు ఉండేవాడు, గురుస్థానంలో ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళకి అడ్వైజ్
అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఈ గురుస్థానంలో ఉండే వ్యక్తి అడ్వైజ్ ఇచ్చేవాడు. ఒక ముహూర్తం పెట్టాలన్నా, ఏది చేయాలన్నా, పిల్లల జాతకాలు ఎలా ఉన్నాయి అనేటువంటి చెప్పేవాడు. సో అందుకని ఫారెన్లో మనకు జ్యోతిష్కుల ప్లేస్లో కౌన్సిలర్లు ఉంటారు. అంటే ప్రతి విషయానికి వాళ్ళు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు. కౌన్సిలర్ అంటే మానసికంగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. సో ఎంతసేపు అక్కడ కౌన్సిలింగ్ ఎక్కువ. మనలాగా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి టకాటకా జాతకాలు చూపించుకొని ఏదో రెమెడీలు చేసుకొని బయటపడే తత్వం చాలా తక్కువ. ప్రతిదానికి వాళ్ళ కన్వర్షన్ అంతా మెడికల్ కౌన్సిలింగ్కి వెళ్తుంది. అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకు ప్రాబ్లం ఉంది. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర ఎంతసేపు గుడి పూజారులు, పురోహితులు, లేదా పంచాంగాలు రాసేవాళ్ళు, లేదా జ్యోతిష్కులు, వీళ్ళ దగ్గరికే మన దగ్గర ఎక్కువ కమ్యూనిటీ అనేది ఎక్కువగా వీళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు.